బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారా? త్వరలో ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయబోతున్నారా? అసెంబ్లీ సమావేశాలు ముగియగానే కేటీఆర్ జిల్లాల టూర్ ప్రారంభం కాబోతోందా? కేటీఆర్ జిల్లాల టూర్తో బీఆర్ఎస్ మళ్లీ అధికారం ఖాయం కానుందా? ఇందుకే కేటీఆర్ జిల్లాల టూర్ ఎక్కడి నుంచి ప్రారంభం కాబోతోంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల టూర్కు సిద్ధమయ్యారు. త్వరలోనే ఆయన జిల్లాల పర్యటన చేపట్టేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీపై కేటీఆర్ ఫోకస్ పెంచారు. ఏప్రిల్లో జరిగే ప్లీనరీ కోసం ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్లో ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ప్లీనరీని సక్సెస్ చేయడమే టార్గెట్ గా కేటీఆర్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత కేటీఆర్ జిల్లాల పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. అయినప్పటికీ పార్టీలో తగినంత బూస్ట్ రావడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కేటీఆర్ జిల్లాల టూర్కు రెడీ అయినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ముగియగానే ఆయన జిల్లాల టూర్ ప్రారంభం కానుందని అంటున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్లో ప్రకటన విడుదల చేయగా కేటీఆర్ రీట్వీట్ చేశారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రాల్లో ముఖ్యమైన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా వరంగల్లో లక్షలాది మంది పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. కేటీఆర్ మాస్ లీడర్ గా కంటే కూడా క్లాస్ లీడర్ గా ఎక్కువ గుర్తింపు దక్కించుకున్నారు. అయితే పార్టీలో మాస్ వర్గం మొత్తం మాజీ మంత్రి హరీష్ రావు వైపే ఉన్నారు. పార్టీలో కీలకమైన ఆపరేషన్లు, సభలు, సమావేశాల బాధ్యతలన్నీ కూడా హరీష్ రావే చూస్తుంటారు. ఈ సమస్యను అధిగమించాలని కేటీఆర్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో మాస్ పబ్లిక్ ను ఆకట్టుకోవడమే కాకుండా పార్టీలో మరోసారి జవసత్వాలు నింపేలా కేటీఆర్ టూర్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా కేటీఆర్ జిల్లాల టూర్లో రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగడుతూ ప్రజల్లో భరోసా నింపుతారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అలాగే అధికారం కోల్పోయాక సైలెంట్ అయిన క్యాడర్లో కొత్త జోష్ నింపుతారని చెబుతున్నారు. మొత్తంగా కేటీఆర్ జిల్లాల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కాబోతున్నట్టు సమాచారం.